ట్రావెల్ బ్యాన్ విషయంలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందన్నారు ప్రవాస భారతీయులు. బ్యాన్ విధించిన 7 దేశాల ప్రజలు యాపిల్, గూగుల్ లాంటి ఫేమస్ కంపెనీల్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. ట్రావెల్ బ్యాన్ అమెరికాలోని ఐటీ సెక్టార్ పైనే కాకుండా చాలా రంగాలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఎన్ఆర్ఐలు ఏమంటున్నారో వాయిస్ ఆఫ్ అమెరికాలో చూద్దాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఓన్లీ ముస్లిం వాళ్ళకే ఎఫెక్ట్ పడదండి. సో మన పీపుల్ వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సిన రీజన్ ఉంది కంపల్సరీ. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ది 7 countries ఇన్ ఆల్మోస్ట్ మేజర్ కంపెనీస్. యాపిల్, గూగుల్ చూసుకుంటే యాపిల్, గూగుల్, ట్విట్టర్ ఇలాంటివన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ముస్లిమ్స్ మెజారిటీ 30% ఉంది. సో ఇంతమంది ముస్లిమ్స్ పీపుల్ కానీ వేరే మన పీపుల్ కానీ వీళ్ళందరినీ ఆపేస్తే ఆల్మోస్ట్ యుఎస్ జీడిపి అనేది ఎకనామీ అనేది గ్రాడ్యువల్లీ ఫాల్ డౌన్ అవుతుంది. దీనివల్ల ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే, ఐటీ కంపెనీస్ మాత్రమే సఫర్ కావు. సో ముస్లిమ్స్ అనేది అన్ని రంగాల్లో ఇక్కడ యూఎస్లో ఉన్నారు. పొలిటికల్ ఫీల్డ్లో కానివ్వండి, లెక్చరర్ ఫీల్డ్లో కానివ్వండి, ఇలా ఐటీ కంపెనీల ఫీల్డ్లో కానివ్వండి, దీనివల్ల అందరు ముస్లిమ్స్ అనేది ఎఫెక్ట్ కావాల్సి వస్తుంది. సో ఇన్ ద ఐటీ కంపెనీస్, ఆల్ ద ఫీల్డ్స్, బిజినెస్ ఫీల్డ్స్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ బిజినెసెస్ హియర్. సో దే విల్ ఆల్సో హ్యావ్ టు సఫర్ ఫర్ దిస్. నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అండ్ మన పీపుల్ కూడా సఫర్ కావాల్సిన పరిస్థితి ఉంది ప్రజెంట్. సో ఇది మంచి ఐడియా కాదని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఓన్లీ టెర్రరిజం ఆపడానికి చేస్తున్నారు, టెర్రరిజం కంట్రోల్ చేయడానికి చేస్తున్నారు. సో ఇది ఒకటి కంట్రోల్ చేయాలి అంటే ఇంతమందిని సఫర్ చేయడం అనేది అది మంచి ఉద్దేశం కాదు. దాంట్లో కొన్ని చేంజెస్ ఎలాంటివి చేయాలి అంటే, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇమిగ్రేషన్ దగ్గర కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్న వాళ్ళని పంపిస్తే ఇలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్, ఎప్పటి నుంచి ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీస్, ఇవన్నీ వాళ్ళకి ఎఫెక్ట్ పడకుండా వాళ్ళకి హ్యాపీగా ఉండగలుగుతారు. ట్రంప్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ మీద విధించిన బ్యాన్ వల్ల 7 కంట్రీల నుంచి ప్రజలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమంటే దానివల్ల చాలా కంపెనీస్కి లాస్ వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఆ 7 కంట్రీస్ నుంచి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా ఈ పొజిషన్లో ఉందంటే దానికి కారణం అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ సమైక్యంగా పనిచేయడం వల్లే అమెరికా ఈ పొజిషన్లో, టెక్నాలజీలో నంబర్ 1 పొజిషన్లో ఉందని నేను భావిస్తున్నాను. ఇమిగ్రేషన్ మీద ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఆ కంట్రీస్ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. 95 కంపెనీస్, ఇప్పుడు ప్రస్తుతానికి 95 కంపెనీస్ ఇమిగ్రేషన్ బ్యాన్ మీద లాసూట్ ఫైల్ చేశారు ట్రంప్ అగెయిన్స్ట్గా. సో వాళ్ళని వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ఇమిగ్రేషన్ బ్యాన్కి కానీ ఏ విషయంలో కానీ ఇండియన్స్కి ఎటువంటి ఎఫెక్ట్ ప్రస్తుతానికైతే ఎటువంటి ఎఫెక్ట్ లేదు. Hello, hi, I'm Harsh. I'm from Bay Area of California. Which would ban people who hail from these 7 countries. All the people who come from these 7 countries are ill or they do anything bad for the peace of this nation or world peace. So I would like to request if few changes are made to this bill, which would help a lot of people who are working in Bay Area and all across the nation. It would also be effective for the US economy, since these people they do pay taxes. ఇవి USA Times అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6.